గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు రెండు విషయాలు స్పష్టంగా చెప్పి ముఖ్యమంత్రి గారికి మనం అవకాశం ఇద్దాం. బాబు తర్వాత ఆగమయ్య బాబు ఈరోజు ఆగమయ్య మేము ఎట్లా మీద ఈరోజు వేల కిలోమీటర్ల నుంచి దాదాపు 42 గంటలు జర్నీ చేసి ట్రైన్లో ఉన్నా తిన్నా తినకున్నా కాలే కడుపులతోటి ఢిల్లీ దాకా వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం మెడ నుంచి మా హక్కులు సాధించుకుంటామని చెప్పి ఇవాళ వేల మందిని ఢిల్లీ దాకా వచ్చినాం. బీసీ ఉద్యమ చరిత్రలో ఇన్ని వేల మంది రావడం, దీనికి ముఖ్య అతిథిగా సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ పోరు గర్జన మహాధర్నాకు రావడం, ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంతో నమ్మకంతో మా నాయకత్వం పట్ల విశ్వాసంతో ఇంతమంది మహేష్ అన్న చెప్పినట్టు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. మన గొంతును దేశమంతా వినిపించాలి. ఇలా వాస్తవంగా మనం ఇక్కడ ధర్నా చేస్తే మన గొంతు దేశమంతా వినిపించదు. కానీ సాక్షాత్తు ఒక గౌరవ ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ కూర్చుంటే దేశంలో 29 రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చ మొదలైంది. కేవలం అది రేవంత్ అన్నతోటే చర్చ మొదలైంది. గతంలో ఉన్న ముఖ్యమంత్రిని చూశాం, 10 ఏళ్లు పామోదులో ఉన్నోని చూసినాం. నేను అంటున్నా, ఇక్కడ విశ్వబ్రాహ్మణ కుల సంఘం వాళ్ళు ఉన్నారు. మన కులానికి సంబంధించిన వాళ్ళని స్పీకర్ చేశారు. నేను ముఖ్యమంత్రి కల్పిస్తానని వినతి పత్రం రాసుకుంటే ఆ వినతి పత్రం 16 ముక్కలైంది తప్ప ముఖ్యమంత్రి కలవలే. ఇక్కడున్న గౌడ సంఘం వాళ్ళు ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే మా గౌడ మాజీ మంత్రిని తీసుకుపోవాలని చూస్తే ముఖ్యమంత్రి కలవలే. కానీ మన రేవంత్ అన్న లొట్టికాడికి చెట్టు కాడికి పోయి చెట్టు కింద కూర్చొని గౌడన్నలకు 2 గంటల సమయం ఇచ్చింది. విశ్వ బ్రాహ్మణులు నేను ఒకరోజు అన్నని పోయి కలుద్దామనుకుంటే ఆల్రెడీ 60 మంది అన్న ఇంటనే ఉన్నారు విశ్వ బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన వాళ్ళు. ఈ రోజు మా వడ్డెర సోదరులు ఇక్కడ మా వేముల వెంకటేశ్ ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారిని 3 సార్లు కలిశారు. అదేవిధంగా ఇవాళ అన్ని కులాలున్నాయి ఇక్కడ. ముఖ్యమంత్రి గారిని కలవాలంటే అందరికి ఇప్పుడు ఏమొచ్చింది తెలుసా? ఒక ఆయన పెద్ద సారు అని పేరు పెట్టుకున్నాడు. ఆయన పెద్ద సారా పెగ్గు సారా నాకైతే తెలియదు. పెద్ద సారా పెగ్గు సారా తెలియదు, కానీ పెద్ద సారు దైవాంశ సంభూతుని నేనే అనుకున్నాడు. కానీ ఆయన ఎవరిని గెలవకపోతే ఇప్పుడు ప్రతి ఒక్క గుండె బీసీ బిడ్డలు మా రేవంత్ అన్న ఉన్నాడు, మాకు అన్యాయం జరిగితే నేరుగా మేము ఇంటికి పోయినా చెప్పుకునే విశ్వాసం ఇలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇలా ఒక ముఖ్యమంత్రి గారు సమయం క్షణం క్షణం చాలా విలువైనది. నేను ఎంతమంది అడిగిన అన్న ఒక్క 10 నిమిషాలు ఇంకా సమయం అంటే సీను 10 నిమిషాలు కానీ ఇంకా 40 నిమిషాలు మాట్లాడుకోండి, నేను బీసీల కోసం నా సమయాన్ని తప్పకుండా కేటాయిస్తానని చెప్పడం జరిగింది. దాదాపు 2 గంటల సంధి మన ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి మేము ఎప్పుడు వచ్చినా జంతర్ మంతర్కు మంచిగా నవాబుల లెక్క 11, 11:30కు వచ్చేది. రేవంత్ అని వస్తుందని చెప్తే 8:30కే వచ్చి జంతర్ మంతర్ దగ్గర కూర్చోండి. 8:30కే ఎప్పుడు వస్తారా అని 1000 కళ్ళ చోటు ఎదురు చూసినాం. ఎందుకు? మన కోసం ఆలోచిస్తుంది కాబట్టి, మన కోసం, మన బతుకుల మార్పు కోసం. ఇలా ప్రభుత్వం ఒక్కటే చెప్పాడు, దేవుడు నాకు అన్నిచ్చాడు, నా ఫ్యామిలీ సెట్ అయింది, నేను సంపాదించుకునే ఆశ లేదు, కానీ 4 తరాలు నన్ను గుర్తుపెట్టుకునే విధంగా, భవిష్యత్తులో సమాజంలో నన్ను గుర్తుపెట్టుకునే విధంగా ఈ జీవితాన్ని బడుగు బలైన వర్గాల కోసం, ప్రజాసేవ కోసం అంకితం చేస్తామని చెప్పి ఈరోజు ఢిల్లీ దాకా వచ్చి మనలో ఒకరిగా మన మధ్యన కూర్చున్నాడు. ఇది కాదా బీసీలకు ఇచ్చే గౌరవం నేను అంటున్నా. ఇవాళ ఈ సమరబేరి పోరు గర్జన మా ధర్నాకు బీజేపీ పార్టీ ఆఫీస్కి పోయి కిషన్ రెడ్డి గారికి, ఈటల రాజేంద్రన్న గారికి అయ్యా 1000 మంది వస్తున్నారు రండి అని చెప్పి ఇచ్చిన, వాళ్ళు రాలే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ దగ్గర పోయి కూడా ఇచ్చిన. ఇవాళ గతంలో కొంత రేవంత్ అన్న కొంత బాధపడ్డాడు. ఎందుకు? అదే కులగణన చేయనోడు 10 ఏళ్లు చేయకనే
10 ఏళ్లు వాడు ఏం చేయకనే కానీ కులగన నేను వచ్చినాక గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆపి కేంద్రం నుంచి రావాల్సినటువంటి 1000 కోట్ల నిధులు ఆగిపోయినా సరే నా బీసీ బిడ్డల భవిష్యత్తును నేను నాశనం చెయ్యను. వాళ్ళ రాజకీయాల ప్రయోజనాల కోసం ఒక్క రూపాయి కూడా రాకుండా పర్వాలేదు, నేను ఇలా బీసీల కోసం పాటు పడతానని చెప్తే వాళ్ళని తీసుకొచ్చి పక్కపైన గుసబెట్టుకుంటారు మా వాళ్ళు అన్నాడు. అయినా ఏమనలే అన్న, మేము పోతావా అన్న, పోయి దగ్గర తీసుకొని సీను ఏం బాధపడకండి, మీరు హక్కులకు అన్యాయం జరిగినప్పుడు పోరాటం చేయండి, ఆ స్వేచ్ఛ మీకుంటుందని చెప్పి రేవంత్ అన్న పెద్ద మనసుతోటి మనం ఎన్ని అన్నా ఇలా ఓర్చుకొని ఇలా మన దగ్గరికి వచ్చింది. ఈ సందర్భంగా నేను ఒకటే నిమిషం మాట్లాడతా. ఇలా దేశంలో 26 రాజకీయ పార్టీల ప్రాతినిధ్యం ఉంది పార్లమెంట్ లో. జ్ఞాని జైల్ సింగ్ గుర్తుంది కదా, రాష్ట్రపతి మనవడు ఇంద్రజిత్ సింగ్ కూడా వచ్చింది ఇక్కడికి. రాష్ట్రపతి మనవడి నుంచి మొదలుకుంటే ఇవాళ దాదాపు 15 నుంచి 18 పార్టీల రాజకీయ నాయకులు, ఎంపీలు, పార్టీ సెక్రటరీలు వచ్చారు. కరుణానిధి గారి కూతురు వచ్చింది, అందరు చూసి మళ్ళీ చెప్తలేను, సమయం వృధా అవుతుందని చెప్తలేను. అదే శరద్ పవార్ కూతురు వచ్చింది, పంజాబ్కి వెళ్ళి వచ్చారు, కర్ణాటక వెళ్ళి వచ్చారు. ఇవాళ దేశంలో దాదాపు 18 రాష్ట్రాలకు వెళ్ళి వచ్చారు. ఇవాళ ఒక్కటి మాత్రం నిజం, మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విమర్శించినప్పుడు ఆయన అనే ఒకే ఒక పదం ఏంది, నేను బీసీని, నేను సూటు బూటు వేసుకుంటే ఓడుస్తలేరు అన్నాడు. అంటే ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు మాత్రం ప్రధానమంత్రి బీసీ కార్డు వాడుకుంటాడు. కానీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రేవంత్ అన్న నాయకత్వంలో 42% మనం అడిగింది ఎక్కడ అడిగినాం, కేవలం నేను ఒక బీసీ నాయకుడిని చెప్తున్నా, కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే 42% అడిగినాం. కానీ రేవంత్ అన్న ఏం చేసిండు, ఒక్క స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు 42% కావాలి అని చెప్పి అసెంబ్లీలో చట్టం చేసి ఢిల్లీకి పంపించాడు. కానీ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న ఆయన ఇంతవరకు రేపు 4వ తారీఖు నాడు పార్లమెంట్ ముగుస్తుంది, కానీ ఇంతవరకు ఆ బిల్లు మీద మాట్లాడడం లేదు. పైగా అమిత్ షా గారు బీజేపీ ఎంపీల మీటింగ్ పెట్టి ఒక మాట చెప్పిండు, నేను చివరిగా చెప్తున్నా. ఆయన ఏం చెప్పిండంటే, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జాబితాలో బీసీ రిజర్వేషన్ల బిల్లులో ముస్లింలను కలిపింది కాబట్టి మేము చెయ్యము, పార్లమెంట్ లో ఆమోదించమన్నాడు. ఈ ఢిల్లీ కేంద్రంగా నేను అమిత్ షా గారిని సూటిగా ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నా. ఆయన చెప్పేది ఏంటి, మతం ఆధారంగా రిజర్వేషన్లు పెట్టొద్దు అని. నేను అంటున్నా, ఇక్కడ మన సిక్కు మతస్థులు ఉన్నారు, మన ఎస్సీ సిక్కులు ఉన్నారు, ఎస్టీ సిక్కులు ఉన్నారు,